వేసి దాన్ని అడ్డుకొని ఎస్సీ కాలనీ మీదుగా వెళ్ళి ఉరికి కాలువకి కనెక్షన్ ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ కాలనీ ప్రజలంతా దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించే క్రమంలో వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఇక్కడికి వచ్చి దాని మీద స్పందించి కలెక్టర్ కు అలాగే ఉన్నతాధికారులందరికీ తెలియజేయడం అయింది. కలెక్టర్ కూడా వెంటనే దాన్ని ఆఫ్ చేయమని ఆర్డర్స్ ఇస్తే అది ఆగింది. తర్వాత వాళ్ళు ఆ కాలువను మూసేయకుండా యువతలకు వచ్చే కాలువని వాళ్ళు ఓపెన్ గా ఉంచేయడం వల్ల ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గం అంతా కూడా వాటర్ నిండిపోయి ఫ్లడ్ అయిపోయి వీళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళ కాలనీకి వెళ్లే దారి లేకుండా అయిపోయినప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ తీసుకురావడం జరిగింది. ఆయన కూడా వాటర్ లో నడుస్తూ మొత్తం ఉన్నతాధికారులందరికీ ఒక హెచ్చరిక చేశారు. ఇది కానీ ఇమీడియట్ గా చేయకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఆగినాయి. అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ ఉండే ఎవరైతే అక్కడ కాపు గాని ఉన్నత కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనసేన ప్రాత్మలంతోనో లేకపోతే వాళ్ళ అండదండలతోనో మళ్ళా అదే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నించడంలో వాళ్ళు ఇప్పుడు మరో పన్నాగం పడ్డారు. అదేంటంటే ఎస్సీ కాలనీలో ఉండే వ్యక్తులకే ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పి కావాలని వాళ్ళ ద్వారా పని చేయిస్తే వీళ్ళు కొట్టుకుని చేస్తారు, మాకు హ్యాపీగా ఉంటామని చెప్పి వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుందని అనుకున్నారు. కానీ ఇది మొత్తం వివక్షతో కూడిన విషయం. దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. హైకోర్టులో